హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా టీడీపీ అక్కడ గెలవలేదు కదా, ఎక్కడ పులివెందుల నుంచి పులివెందుల నుంచి గెలవలేదు కదా. అరాచకత్వం రాజ్యం వెళుతున్నప్పుడు ఆ. ఒక్క మాట చెప్తున్నావా? కాదు సార్, అగండి మీరు చెప్పండి. చెప్పండి. నేను ఒక నిన్న మాట- ఎలా గెలిచారు నిన్న ఒక మాట నిన్న జడ్పీటీసీ ఎలా మీకు తెలీదు గెలిచారు? ఎలా గెలిచారు? ఆ? మీకు తెలియదు ఎలా గెలిచారు? ఎలా గెలిచారు? ఎలా తిరిగి ఎలా గెలిచారు? మీరు అంటే మీరు చూపించిందే కదా దోవది. ఎవరు మీరు చూపించిందే కదా దోవ. అంతకుముందు ఎప్పుడు చూపించలేదు కదా. ఇప్పుడు రావణాబ్రహ్మ మీద గెలవటానికి ఏం చేశారు? ఏం చేశారు? ఏం చేశాడు? కోతులు కాదు అంతా సార్, పెట్టుకున్నాడు. రాముడు అది కొట్టలేదు కాదు. వదిలేసేయండి సార్. అది మొన్న ఎలా గెలిచారు చెప్పండి. మీరు గుండె మీద చేసుకుని ఏది? స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడే వ్యక్తిగా ఆ. మొన్న ఎలా గెలిచారు చెప్పండి. వీళ్ళంతా నీతిగా నిజాయితీగానే చెప్తున్నా నేను. మాట్లాడదాం. నేను నిజాయితీగానే నిజాయితీగా చెప్తున్నా. మాట్లాడదాం. నీ దగ్గర ఉన్న సైన్యం ఆ. నీ దగ్గర ఉన్న సైన్యం అది ఒకటే కాదు, గుర్తుపెట్టుకో. అది కాదు. నేను అడిగిన దానికి డైరెక్ట్ చెప్పండి నేను సమాధానం. డైరెక్ట్ గా మొన్న సమాధానం ఎలా చెప్తా. గెలిచారని అని అడిగారు ప్రజలు కదా. ఓట్లు వేయకుండా గెలిచారా? ఎవరు? ఓట్లు వేయలే ప్రజల. మీరు చూసారా ఏసు? ఆ? ఎన్ని మళ్ళీ అడుగు ఈసీని అడుగు నువ్వు. ఎవరిని? నువ్వు కోర్టులో ఈసీని ఫైల్ అడిగితే చేయి. మళ్ళీ ఎందుకు కేసు ఫైల్ చేయలేకపోతున్నావు? ఎవరు కేసు? నీకు ఒక పార్టీ ఉంది, నువ్వు కోర్టులో అరే, ఫైల్ చేయి. కోర్టులో ఈసీ మీద కేసు ఇలా. కోర్టులో కేసు వెళ్తే మళ్ళీ రీ ఎలక్షన్కి వెళ్ళింది తెలీదా మళ్ళీ? కాదు, ఆ? కోర్టులో కేసు వేయి. అరే అది నువ్వు మళ్ళీ నిన్న ఎలక్షన్ జరిగిందా రిజల్ట్ లేదా? వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరిగిందా లేదా? కాదు మళ్ళీ ఎలక్షన్ జరిగిందా? కాదు 3 బూతులే. 3 బూతులు అంటే అది నేను అనేది 3 బూతులు ఎందుకు జరిగినాయి? ఆ? 3 బూతులు ఎందుకు జరిగినాయి? ఘర్షణ చూడు. ఘర్షణలు కాదు ప్రతి సార్. చోట ఘర్షణలు జరుగుతాయి. ప్రతి చోట ఘర్షణ స్ట్రైట్ గా అన్నప్పుడు స్ట్రైట్ గా గానే చెప్తున్నా కదా. లేదు. కలేజా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రిజైన్ చేయమను. ఎందుకు? నువ్వు పోటీగాడు కదా, ఆ. నువ్వు పులివెందుల పోటీగాడు కదా, అవును. రిజైన్ చేయి. ఎమ్మెల్యేగా మీరు ఇప్పుడు గెలు. నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా, ఆ. నువ్వు గెలు. ఇప్పటి వరకు గెలవలేదు కానీ ఇప్పుడు గెలిచేస్తారు నువ్వు గెలు. ఆ, ఇదిగో ఏది కూడా రావణ బ్రహ్మను చంపటానికి కూడా ఆ. కొంత టైం పెట్టింది రాముడికి. దేవుడికే తప్పలా. పురాణాలు ఓకే సార్. పురాణాలు కాదు, ప్రాక్టికల్ పురాణాలు కాదు, ప్రాక్టికల్ గానే చెప్తున్నా. Present లో నువ్వు ఉన్నాం. పులివెందుల పోటీగాడు కదా, అవును. నీకు సైన్యం ఉంది కదా, ఉంది. ఒక పార్టీ ఉంది కదా, అవును. రిజైన్ చేయి. ఎట్టా అసెంబ్లీకి పోవటం లేదుగా, ఎందుకు అసెంబ్లీ ప్రజా తీర్పు కోరు. ఎందుకు అసెంబ్లీకి పోవాలి? ఆ? ఎందుకు అసెంబ్లీ పోవాలి? పోవడం లేదు కదా, ఎందుకు నువ్వు పోవాలి? ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యేకి ఓత్యామని ప్రమాణం ఎవరు? చేసు. ప్రత్యేక- నువ్వు ఓత్యామని ప్రమాణం చేసు. ఏమని ఉండాలి? ఏమనుంది? రాజ్యాంగబద్ధంగా మీకు తెలుసు కదా, రాజ్యాంగాన్ని మీరు చదివి ఉంటారు. మీ దగ్గర. Yes, చెప్పండి, ఏం కావాలో చెప్పండి, ఇప్పుడు- ఏ ఆర్టికల్ కావాలో చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎవరా? ఎందుకు ఇస్తారు? ఎందుకు ఎవరు? దేనికి ఇవ్వాలా? ఎక్కడుంది? దేనికి ఇవ్వాలి? నువ్వేమన్నావు ఎందుకు? అంత ముందు అసెంబ్లీలో ఆ. నువ్వే అసెంబ్లీలో ఆ, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ దగ్గర 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక 5 మందిని కానీ నేను కానీ లాగేస్తే ఉన్న ప్రతిపక్ష హోదా కూడా బద్దన్నాడు. అంతకుముందు 23 మంది లాక్కున్నది మర్చిపోయారు మీరు. ఆగండి, 23 మంది కాదు, 23 మందిలో అంతకు ముందు అదే చెప్తాను. ఈ పార్టీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పార్టీ ఫిరాయింపుల చట్టం ఒకటి ఉంది మురళి. అవును, పార్టీ ఫిరాయింపుల చట్టం తయారు చేసినప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే, అవును, తెలుసు నాకు ప్రజాప్రాతినిధ్య చెప్పండి. చట్టం ఉన్నప్పుడు తెలుసు నాకు ఆ చట్టం చెప్పండి. మీరు ఎలా తయారవుతుందంటే మీరు చెప్తానండి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలి మనం. ఉమ్, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాగారు. మొట్టమొదట ఓకే, చూసాం, మీకు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో చెప్పండి, చెప్పండి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాగారు. ఉమ్, మళ్ళీ రిజైన్ చేస్తే బై ఎలక్షన్లు పోతే సగం టీఆర్ఎస్ గెలిచారు, సగం చేశారు. ఉమ్, అంతకు ముందు మీరు చూడండి, ఏది టీడీపీ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు ఉమ్, ఒక గవర్నమెంట్ నే కూల్చేశారు. ఉమ్, ఎన్టీ రామారావు నాదేళ్ల భాస్కర్ రావు ఎపిసోడ్లో ఉమ్, టోటల్ ఎన్టీ రామారావు గారు అమెరికా పోయి వచ్చిన తర్వాత గవర్నమెంట్ గవర్నర్లను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు కూల్చిన రోజులు ఉన్నాయి అన్నమాట. ఉమ్, అట్లాగా మీరు ఏమంటారు? ఏం జరుగుతుందంటే ఇక్కడ రాజకీయ చట్టంలో ఏం జరుగుతుందంటే బలమైనటువంటి చట్టాలు చేసుకోవాలి. ప్రతి చట్టాల్లో లోపాలు ఉంటాయి. భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించుకున్నాం మురళి మనం? ఇప్పటికి ఎన్నిసార్లు సవరించుకున్నాం చెప్పండి? మొన్న జరిగింది 148వ అమెండ్మెంట్ జరిగింది. ఎందుకు? ప్రతిసారి రాజ్యాంగంలో ఉన్నటువంటి లోపాలని సవరించుకుంటా వచ్చాం. ఇప్పుడు మనం చూస్తుంటే 1947 ఆగస్టు 15 నాటి నుంచి 1950 జనవరి 26 మధ్యలో రాసుకున్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని ఎన్నిసార్లు సవరణ చేసుకున్నాం మనం? అదే 145 అంటున్నారు కదా, recently అట్లా జరిగింది. అన్నప్పుడు ఏం చేయాలంటే మనం మురళి, ఇప్పుడు మీకు నేను సింపుల్ గా చెప్తాను మురళి. ఒక ప్రజల పక్షాన పోరాడేటప్పుడు ఏ హోదా అవసరం లేదు. ప్రజల పక్షాన పోరాడేటప్పుడు ఏ హోదా అవసరం లేదు. నిగ్గదీసి అడగటానికి ఏ హోదా అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ చూడు మురళి, నువ్వు ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉంటాడు, కోనమనేని సాంబశివరావు. మీకు ఐడియా ఉందా? తెలుసు, చెప్పండి. ఒక్కడే కదా, ఒకటే. ఎలా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని సమర్థించేటప్పుడు సమర్థిస్తుండో, ధీటుగా ఎదుర్కొంటుండో, మౌత్ రావడం లేదా? రెండో చెప్తాను, ఓంకార్ అని ఇంకొక ఎమ్మెల్యే ఉండేవాడు. ఓంకారు మీకు జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శ్రీకాకుళం ఆయన జలగం వెంగళరావు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓంకార్ ఎలా ధీటుగా ఎదుర్కొన్నాడు చూడండి.
గడ ఉనికి ఇచ్చాడు ముఖ్యమంత్రి. మన దగ్గర సబ్జెక్ట్ అనేది ఉంటే, ప్రజా సమస్యలు మన దగ్గర ఉంటే, నేను చెప్పేదేనండి, హోదాలు అలంకారం కాదు. ఒక మనిషి ఎంత అవమానపడతారో ప్రజలందరూ చూస్తుంటారు. నువ్వు అడిగే ప్రశ్నకి సమాధానం కానీ దొరక్కపోతే ప్రజలే తీర్పిస్తారు. ప్రజాస్వామ్యంలో రాజకీయం ఎప్పుడు పొగురులో ఉంటది. ఈ పాయింట్ చెప్పారు కదా మీరు, ఇది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే నిజంగా నువ్వు అసెంబ్లీకి వెళ్తే నువ్వు అడిగే ప్రశ్నకి వాల్యూ ఉండి వాళ్ళు సరిగా సమాధానం చెప్పకపోయినా అవమానపరిచినా ప్రజల దగ్గరికి ఆ పాయింట్ అనేది వెళ్తుంది, ఖచ్చితంగా పోద్ది. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ కంపల్సరీగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ప్రజల్లో హ్యూమనిజం ఎలా ఉంటదంటే, ఒక్కడిని చేసి చూడరా ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటి భావన వెళ్ళిపోద్ది. అవును, నువ్వు అవమానం పడ్డోడల్లా చెడ్డోడు కాదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. మరలే పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. నువ్వు పోయి నీ సీట్ నుంచి కదలకుండా నువ్వేం అడగాలి అడుగుతా ఉండు. నీ సీట్ కాడి నుంచి కదలకూడదు, పోడింగ్ కాడికి పోవటం ఇది చేయకూడదు. నాయకత్వ లక్షణాలు ఏంటంటే నేను చెప్పేది, సమస్యలు లేవనెత్తు. ఇప్పుడు మెడికల్ కాలేజీల సమస్య వచ్చింది, మెడికల్ కాలేజీల సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీద నిలబడు. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ లో 6,000 కోట్లు డబ్బులు లేవా, ఎందుకో కట్టలేదు, మెడికల్ కాలేజీల మీద ఇష్యూ లేవనెత్తో, ఇబ్బంది లేదు. అట్లా ఇవాళ ఏ సమస్య అయినా తీసుకోండి మీరు, ఒకటి కాదు రెండు కాదు అనంతమైన సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మామూలుగా తీస్తే ఈ రోజు కాగ్ రిపోర్ట్ చూసుకోండి, ఈ రోజు లేటెస్ట్ గా వచ్చింది, నిన్నే వచ్చింది. ఆ రిపోర్ట్లో మీరు చూడండి, సర్ప్లస్ బడ్జెట్ ఉన్న రాష్ట్రాలు నెంబర్ 1, సర్ప్లస్ ఉన్న బడ్జెట్ రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాల్లో మొట్టమొదటి ప్లేస్ ఏ రాష్ట్రం ఉంది? 48,000 కోట్లు. ఎందుకు వచ్చింది రెవెన్యూ లోటు? చెప్పలేదు. అంటే రెవెన్యూ లోటు ఎందుకు వచ్చింది? అద్భుతంగా 2 లక్షల కోట్లు అప్పు చేసినా కూడా రెవెన్యూ లోటు ఉందా సార్? అంటే ప్రజల చెవులో పువ్వు పెట్టుతుంటే ఈ రాజకీయ నాయకులు యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి కొన్ని సంస్థలు పనిచేస్తాయి. మన పెద్దలు అవన్నీ పెట్టారు. ఏంది, భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసేటప్పుడే 3 వ్యవస్థలో పోతే ఇంకొక 3 వ్యవస్థలు పెట్టారు మనకి. ఈ 3 వ్యవస్థలు అనుకుంటారు అందరూ. ఈ 3 వ్యవస్థలో పాటు ఇంకొక 3 వ్యవస్థలు పెట్టారు. మీకు ఏదైతే జ్యుడిషియరీ ఉందో, ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ప్రొటెక్షన్ ఇచ్చినా జ్యుడిషియరీ ఇచ్చింది, చంద్రబాబు నాయుడికి ప్రొటెక్షన్ ఇచ్చినా జ్యుడిషియరీ ఇచ్చింది. ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్ కి జ్యుడిషియరీ అనేది మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. జైలు అనేది టెంపరవరీ, ఎవరికైనా పెద్ద డివిజన్ ఎవరికైనా సరే జైలు అనేది టెంపరవరీ. కాసేపు నేత్రానందం. జైలు అనేది టెంపరవరీ, బెయిల్ ఈజ్ మ్యాండేటరీ. అర్థమైందా? జైలు అనేది టెంపరవరీ, బెయిల్ ఈజ్ మ్యాండేటరీ. ఇదైతే కామనే కదా. జ్యుడిషియరీ వ్యవస్థ ఉంది, లెజిస్లేటివ్ వ్యవస్థ ఉంది, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉంది. ఈ 3 వ్యవస్థలకి ఇంకో 3 వ్యవస్థలు ఏంటంటే మనకి ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇంకోటి ఏముంది మనకి, కాగ్, ఈ కంట్రోల్ ఆడిట్ జనరల్ అనేది ఒకటి ఉంది మనకి. ఇంకొక వ్యవస్థ మనకి ఏముంది, ఇంకొక వ్యవస్థ ఏంటంటే మనకి అద్భుతమైన వ్యవస్థ ఏముందంటే త్రివిధ దళాలు.